కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లినే అంగీకరించడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కేసీఆర్ శాసనసభకొచ్చి తన ఛాలెంజ్ ను స్వీకరించాలన్నారు. ఢిల్లీలో చిట్చాట్ చేసిన ఆయన కేటీఆర్ సవాల్ కు కౌంటర్ ఇచ్చారు. గతంలో సవాల్ విసిరితే కేటీఆర్ పారిపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతుందని అన్నారు. విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని చెప్పారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్ లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని, దానికి సంబంధించిన ఫారెన్సిక్ రిపోర్టును తెప్పించామన్నారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అంటూ ఆరోపణలు చేశారు. ఇక ఆయన చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని, ఈ డ్రగ్స్ బ్యాచ్ తో తానేం మాట్లాడతానంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ విషయం మాట్లాడితే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వ్యక్తితో తనకు ఛాలెంజ్ ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై చిట్చాట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలపై నిన్నటి సమావేశంలో రోడ్ మ్యాప్ మొదలైందన్నారు. కేంద్రం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా హాజరు కావాలి, రాష్ట్ర వాదన వినిపించాలి, రాష్ట్ర వాదన వినిపించకపోతే సరెండర్ అయినట్టుగా అవుతుందని చెప్పారు. కమిటీ ద్వారా అన్ని అంశాలకు పరిష్కారం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.